నమస్తే. సో, ఈరోజు టెంపుల్‌కొచ్చాననమాట. ఎందుకంటే, ఈరోజు మండే ఏకాదశి పడింది కదా! కామికా ఏకాదశి. అలాగే మండే చాలా చాలా ఇంపార్టెంట్ లార్డ్ శివాకి. సో, అందుకనేసి మంచి రోజు కదా! చాలా మంచి రోజు. అందుకనేసి టెంపుల్‌కి ఎలాగైనా రావాలనుకున్నాను. అలాగే నా ఫాస్టింగ్ కూడా ఈరోజు. సో, ఫస్ట్ అయితే నేను బాలాజీ టెంపుల్‌కొచ్చాననమాట. ఆ తర్వాత సాయిబాబా టెంపుల్‌కొచ్చాను. యాక్చువల్లీ అంటే లార్డ్ శివ టెంపుల్ సెపరేట్‌గా ఏం లేదు ఎక్కడ కూడా. ఏమో ఎక్కడైనా దూరంగా ఉన్నదేమో నాకు తెలీదు. కానీ సాయిబాబా మందిర్‌లోనే సాయిబాబా గుడిలోనే మనకి లార్డ్ శివ టెంపుల్ కూడా ఉంది. అంటే ఆ లింగం ఉందనమాట. ఏదైనా శివరాత్రి ఉంటది కదా! స్పెషల్ పూజల్లోనే నేను ఇక్కడికే వచ్చి దండం పెట్టుకుంటాను. సో, ఈరోజు కూడా ఇక్కడికే వచ్చాననమాట. ఎందుకంటే లార్డ్ శివాని ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం అనేసి. మీ అందరినైతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నా ఛానల్‌లోని నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే ఇంకా రిమైనింగ్ అంటే కొత్త కొత్త వీడియోస్ మీతో షేర్ చేస్తాను. వ్లాగ్స్ షేర్ చేస్తాను. నేను ఎక్కడికెళ్తున్నాను, ఏమేమి చేస్తున్నాను, నా రొటీన్ లైఫ్ అలాగే డిఫరెంట్ వ్లాగ్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే నాకు కూడా సేమ్ రొటీన్ చూపించి నాకే బోర్ కొడతది కదా! సో, అందుకనేసి నా వ్లాగ్స్‌లోని అంటే నా లైఫ్‌లో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ మీతోనే అలాగా ఫ్లోలోనే అన్నీ షేర్ చేస్తాను. లేనిది యాడ్ చేసి అలా కాదు. వాట్ ఎవర్ హ్యాపెనింగ్ అలాగా మీతోని షేర్ చేస్తుంటాననమాట. సాయిబాబా టెంపుల్ ఈ టెంపుల్ చాలా పెద్దదండి. అలాగే మోస్ట్ ఆఫ్ ద థర్స్‌డేస్ నేను వస్తుంటాను దర్శనం చేసుకోవడానికి. అంటే నార్మల్ కూడా ఈరోజు స్పెషల్ పూజ ఉందనే కాదు. నాకు ఎప్పుడూ టెంపుల్స్‌కి రావడం ఇష్టమే. నేను అన్ని వ్లాగ్స్‌లోని మీతో షేర్ చేస్తుంటాను. టెంపుల్స్‌కి వెళ్ళడము, దేవుడిని దండం పెట్టుకోవడము ఇవన్నీ నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టము. థర్స్‌డేస్ అయితే టెంపుల్ నిండిపోద్దనమాట. అందరూ వస్తారు. ఇంకా ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారనమాట. ప్రసాదం అనంటే వంటలు చేస్తారు. మనకి ఆఫ్టర్‌నూన్ లంచ్ అనమాట. అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారు ఎవ్రీ థర్స్‌డే. బట్ ఈరోజు కొంచెం టెంపుల్ ఖాళీగా ఉంది. మేబీ నాకు అనిపిస్తుంది చాలామంది లార్డ్ బాలాజీ మందిర్‌కి అయితే వెళ్ళుంటారు. అందుకనేసి ఇక్కడ సాయిబాబా టెంపుల్ కొంచెం ఖాళీగా ఉంది. నాకు ఇలా ఖాళీగా ఉంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే అందరూ వస్తారు, జనాలు వచ్చేస్తుంటారు. సో, ఇలాగా ఎంప్టీగా ఉన్నప్పుడు దేవుడిని బాగా చూసుకొని టైం స్పెండ్ చేయడము అంటే ఖాళీగా ఉంటది కదా టెంపుల్. ఎవరు లేకపోతే మనమే ఉంటాము టెంపుల్‌లోని. సో, చాలా నచ్చుతుంది ఇలా ఖాళీగా ఉంటే కూడా. ఇంటికైతే వచ్చేసాను. కోకోనట్ వాటర్ తీసుకొని వచ్చాననమాట. ఒకటి తాగేసాను ఆల్రెడీ. బట్ ఇంకా ఈరోజు నాది ఫాస్టింగ్ కదా! అందుకనేసి ఒక బాటిల్ కూడా తీసుకొచ్చేసాను. ఈరోజు నేనేం తినను. అంటే ఫ్రూట్స్ కూడా తింటాము. బట్ నేను అనుకుంటున్నాను జస్ట్ ఒక బనానా తింటాను అంతే. ఇంకేం తినను ఈరోజు. అంటే మమ్మీ అన్నారు ఏదేదో చేస్తాను పరాఠాస్ అంటే చపాతీస్ ఇవన్నీ ఉంటాయి కదా నైట్‌కి. సో, నేనైతే క్లియర్‌గా వద్దనేసాను. నాకేం వద్దు మమ్మీ ఈరోజు నేనేం తినను అనుకున్నాననమాట. సో, మషీన్ ఆన్ చేసి వెళ్ళిపోయాను వెళ్ళే ముందే.
డే. సో బట్టలైతే అన్నీ రెడీగా అయిపోయాయి, ఆరబెట్టేయడమే. సో యాక్చువల్లీ ఏమైంది అని అంటే మా మెషిన్ పాడైపోయింది. ఇక్కడ సోప్ బాక్స్ ఉంటుంది కదా ఎదురుగా, సో అక్కడ నుండి ఒక పైప్ తీసుకొని వచ్చి ఇలాగా పెట్టారనమాట. అక్కడ నుండి వాటర్ వస్తుంది. యాక్చువల్లీ మషిన్ 8-9 ఇయర్స్ అయిపోయింది. సో చాలా వీక్ అయిపోయిందని ఆ అబ్బాయి అన్నాడు అనమాట. మేడం చేంజ్ చేసేయండి, ఇంక ఇందుకు పనికి రాదు, ఇలానే పాడవుతుంటుంది, మీరు డబ్బులు వేస్ట్ చేస్తారనేసి. సో అదే మషిన్ ఒకటి తీసుకోవాలన్నమాట. సో మా డాడీ వస్తారు, ఆ టైంలోనే తీసేసుకుంటాము. ఆన్లైన్ మా డాడీకి అంత నచ్చదు అనమాట. లైక్ ఏదైనా జరిగినా కూడా ఎవరికి అడుగుతాము అని అనిపిస్తుంది. సో అందుకనేసి బయట అయితే మనకి వారంటీ గ్యారంటీ అవన్నీ ఉంటాయి కదా, సో డాడీ వచ్చి తీసుకుంటారనమాట. సో అప్పటి వరకు మేమైతే ఇప్పుడు నడుస్తుంది. బట్ అబ్బాయి చెప్పాడు తక్కువ బట్టలు వేయండి, ఎక్కువ వేస్తే అయిపోద్ది అని చెప్పారు. ఇది నెక్స్ట్ డే, యానికి మండే కాదు ట్యూస్డే అనమాట. అండ్ మండే నాది ఫాస్టింగ్ కదేం తినలేదు. ట్యూస్డే ఈరోజు మమ్మీ బెండకాయ పులుసు చేశారు. సో ఇక్కడ కొంచెం పులుసులోని బెండకాయలు ఉన్నాయి, అక్కడ వేరేగా ఉన్నాయి. యాక్చువల్లీ మా బ్రదరు బెండకాయలు తిన్నాడు అనమాట. సో అందుకని వేరు చేసి మమ్మీ పెట్టారు, తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కూడా. సో నేను మమ్మీ అయితే ఇప్పుడు తింటున్నాము, మ్యాంగోస్ తింటున్నాము. ఒకటి మా బ్రదర్ కూడా కట్ చేసింది మమ్మీ, బట్ మా బ్రదర్ తినలేదు. సో అందుకని అన్ని ప్లేట్లలో మ్యాంగోస్ ఉన్నాయి. ఆ తర్వాత నేను కొంచెం స్కిన్ రొటీన్ చేద్దాం అనేసి ఒక ప్లేట్లోని కొంచెం కాఫీ పౌడర్ వేసాను, అలాగే కొంచెం హనీ కూడా తీసుకున్నాను. దీంట్లోనే కొంచెం మనం లెమన్ డ్రాప్స్ కూడా వేసుకుంటే చాలా మంచిది. యాక్చువల్లీ ట్యాన్ అయిపోద్ది కదా, సో నాది ఎక్కువ ట్యాన్ అవుతుంటుంది అనమాట. స్కిన్ చాలా సెన్సిటివ్. కొంచెం బయటికి ఒక 2 మినిట్స్ ఇలాగ ఎండ్లోకి వెళ్తే మాత్రం ఫుల్ ట్యాన్ అయిపోద్ది. చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో అందుకనేసి అప్పుడప్పుడు అంటే ఈ పేస్ట్ అయితే అప్లై చేస్తున్నాను. అలాగే పెరుగు కూడా అప్లై చేస్తుంటాను. పెరుగులోని కొంచెము పసుపు పౌడరు, అలాగే కొంచెము బేసిన్ అప్పుడప్పుడు వేస్తున్నాను, రెగ్యులర్ వేయట్లేదు. సో అది కూడా ఒక్కొక్కసారి యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే చాయ్ గరం చేస్తున్నా, ఎందుకంటే టీ ఆల్రెడీ ఉంది, మమ్మీ చేశారు మార్నింగ్. సో అది మా ఇద్దరికి అయిపోద్ది. మా బ్రదర్ అలాగో ఆఫీస్కి వెళ్ళిపోయాడు కదా, సో మా ఇద్దరికి అయితే 2 గ్లాసెస్ అయిపోతాయి. సో అదే వెయిట్ చేస్తున్నాను. ఇది నాది మమ్మీది డైలీ రొటీన్ అనమాట. మేమిద్దరము ఈవినింగ్ అవగానే బాల్కనీలో కూర్చుంటాము, కాసేపు మాట్లాడతాము, తర్వాత టీ కాఫీ ఏదైనా ఉంటే తాగుతాము. మోస్ట్లీ టీనే. ఆ తర్వాత ఏదో తింటూ అలాగా చిన్నవి ఎక్కువ హెవీ తినేస్తే మళ్ళీ ఆకలి అవుతున్నాయి నైట్కి. సో అందుకనే నేను ఈరోజు బిస్కెట్ తింటున్నా, మమ్మీ ఏం తినట్లేదు వద్దన్నారు. సో అలా కూర్చొని కాసేపు మాట్లాడతాం, కబుర్లు చెప్పుకుంటాము. ఆ తర్వాత మా రొటీన్ ఏంటంటే మేమిద్దరం వాకింగ్కి వెళ్తాం అనమాట కిందకి. సో ఇది మా డైలీ రొటీన్. అంటే ఇది మిస్ అవ్వదు ఒకరోజు కూడా. ఏదైనా మార్నింగ్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఈవినింగ్ మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఇలానే స్పెండ్ చేస్తుంటాము.